ప్రస్తుతం బుల్లితెర మీద సందడి చేస్తున్న ఆ షోలలో బిగ్ బాస్ మొదటి స్థానంలో ఉంది. ఇక ఇప్పటికే 7 సీజన్లను కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ రీసెంట్ గా 8వ సీజన్ కూడా స్టార్ట్ అయింది. ఇక నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో కంటెస్టెంట్స్ తమదైన రీతిలో పాల్గొని బిగ్ బాస్ నిర్వహించే టాస్క్లను చాలా బాగా ఆడుతూ ముందుకు దూసుకువెళ్తున్నారు. ఇక ముఖ్యంగా శేఖర్, భాష, అభయ్, నవీన్, ఆదిత్య ఓం, కిరాక్ సీత, నవీన్, ఆఫ్రిది, నైనిక, పృథ్వీరాజ్ శెట్టి, విష్ణుప్రియ, నిఖిల్, సోనియా ఆకుల, యాష్మి గౌడ, ప్రేరణ ఖంభం, నాగ మణికంఠ లాంటి కంటెస్టెంట్లు తమదైన ఆట వీరితో ఎవరికి వారు ప్రేక్షకులను మెప్పించే విధంగా ముందుకు సాగుతున్నారు. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ లోకి వచ్చిన మొదటి వారంలోనే బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవ్వడం అనేది కొంతమంది అభిమానులను తీవ్రమైన కలవరానికి గురి చేసిందని చెప్పాలి. ఇక బిగ్ బాస్ గత సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ కి అంత మంచి క్రేజ్ అయితే దక్కడం లేదు. కానీ యాజమాన్యం మాత్రం ఎలాగైనా సరే బిగ్ బాస్ మీద ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేసే విధంగా ప్రణాళికలను రూపొందించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే 2 వారాలు ముగిసిన తర్వాత తెలుగులో సంచలన దర్శకుడిగా గుర్తింపు పొందిన ఆర్జీవిని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ చేయాలనే ఉద్దేశంలో బిగ్ బాస్ యాజమాన్యం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే షో మేనేజ్మెంట్ రామ్ గోపాల్ వర్మతో సంప్రదింపులు కూడా జరిపినట్టుగా తెలుస్తుంది. సాధారణంగా ఆర్జీవి టీవీ షోలకి వచ్చి మాట్లాడితేనే యావత్ తెలుగు యువత మొత్తం ఊగిపోతూ ఉంటారు. అలాంటిది బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే మాత్రం పెను సంచలనమే జరుగుతుంది. ఇక కొద్ది రోజుల పాటు ఆ హౌస్ లోనే ఉండి అక్కడ జరిగే పరిణామాలకు ఆయన రెస్పాండ్ అయ్యే విధానం చూడడానికి అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆర్జీవీ రాకతో బిగ్ బాస్ టిఆర్పీ రేటింగ్ కూడా భారీగా పెరుగుతున్నట్టుగానే కూడా తెలుస్తుంది. మరి అందుతున్న సమాచారం ప్రకారం అయితే 2 వారాలు ముగిసిన తర్వాత ఆర్జీవీ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఆర్జీవీ నిజంగానే వస్తాడా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.